జిల్లాలో సంపూర్ణంగా వరి ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా చరిత్రలో జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సంపూర్ణంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో గతంలో కంటే 1.8 లక్షల మెట్రిక్ టన్నులు అత్యధికంగా రైతుల దిగుబడులు పండించారని, జిల్లాలో 4,28,361 మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తి అయ్యిందన్నారు. రైతుల అకౌంట్లలో 1,005.66 కోట్ల రూపాయల జమ చేశామన్నారు. 1,1752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసి ఏప్రిల్ 8న ప్రారంభమైన ధాన్యం కొనుగోలు జూన్ 27వ తేదీకి పూర్తి చేశామన్నారు. జిల్లాలో మొత్తం 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. PACS 305, IKP 185, DCMS 43 కేంద్రాల్లో కొనుగోలు జరిపామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి పి. నిత్యానందం, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, DPRO రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. మా గోడౌన్స్ లో గానీ మిల్స్ కి పంపించడం జరిగింది. సో ఇది చాలా సంతోషంగా విషయం మనకి. మా జిల్లాలో యాసంగిలో 4,29,000 మెట్రిక్ టన్ దాదాపు మనం కొనుగోలు చేసాము. ఎగ్జాక్ట్లీ 4,28,361 మెట్రిక్ టన్ మన దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఇనిషియల్ అంచనా వేయడం పరంగా మనం 3,50,000 వరకు అనుకున్నాము. కానీ ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిన వల్ల, చాలా మంది రైతులు మాకు ఇచ్చిన వల్ల ఈ ఎక్స్టెంట్ కి వీ హ్యావ్ డన్ ప్రొక్యూర్మెంట్. సో దీంట్లో మనకి టోటల్ 533 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసాము. దీంట్లో 100 మనకి సన్న బియ్యంకి, 433 దొడ్డు బియ్యంకి ఏర్పాటు చేసి ఈ కొనుగోలు చేయడం జరిగింది. టోటల్ ఓపెనింగ్ చేసాము ఈ కొనుగోలు సీజన్ కి 8 ఏప్రిల్ తర్వాత ఫైనల్ క్లోజింగ్ మనం 27 జూన్ మొన్న క్లోజ్ చేసిన వరకు 1,01,752 ఫార్మర్స్ కి 1,01,752 ఫార్మర్స్ నుంచి కొనుగోలు చేసి మనం టోటల్ పేమెంట్ 1,023 crores వాళ్ళకి ఇవ్వాల్సిన ఉంది. యాజ్ ఆన్ టుడే వరకు వాళ్ళకి టోటల్ 1,005 crore మనం ఇచ్చాము. ఇంకా 18 crores పెండింగ్ ఉంది. అది కూడా ఈ రోజు రేపు వరకు క్లోజ్ అవుతుంది. సో టోటల్ పేమెంట్ MSP పేమెంట్ పరంగా 1,023 crore మనం ఫార్మర్స్ కి ఇవ్వడం జరుగుతున్నది. ఇబ్బంది అవుతుంది. సో అది అంతా కాకుండా ఎప్పటికీ అప్పుడు మనం మీడియాకి సపోర్ట్ తీసుకొని కూడా మనం ఏం పని చేస్తున్నాము అది కరెక్ట్గా అందరికీ చెప్పడం జరిగింది. అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సరే ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటివి ఉన్నాయి అండ్ ఏదైనా ఉంటే మనం కూడా రైతులకి ఏదైనా నష్టం జరగకుండా ఉండాలి, ఏదైనా ఇబ్బంది కాకుండా ఉండాలి. ఆ ఉద్దేశంతో పని చేసాము. ఫర్దర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా, మన గౌరవ సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా రైతులకి బెనిఫిట్ అయ్యేట్టుగా వాళ్ళకి ఏదైనా నష్టం జరగకుండా చూసుకోవడానికి కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాము. సో సేమ్ ఉద్దేశంతో మన పని చేస్తున్నాము. దీంట్లో ఎస్పెషలీ మన మీడియా మిత్రులకి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, చాలా అభినందనలు. ఎప్పటికప్పుడు మా తరఫు నుంచి ఇవ్వాల్సిన సూచనలు కూడా మీరు తీసుకొని ప్రజలకి అందరికీ సర్క్యులేట్ చేశారు, అందరికీ పబ్లిష్ చేశారు. సో దీనివల్ల చాలా రైతులకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోయింది ఫీల్డ్కి. సో ఎక్కువ ఏవైనా మిస్గైడ్ చేయడానికి ట్రై చేశారు, దానికి కూడా అంత ఎఫెక్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్గా కూడా సేమ్ కోఆపరేషన్తో ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం.